ఇప్పుడు ఎండాకాలం మొక్కలు చాలా వరకు సర్వైవ్ అవ్వండి, చాలా వరకు అందరూ ఎండాకాలం వచ్చింది భయపడుతుంటారు, సెమీ షేడ్స్ వేస్తూ ఈ షేడ్ నెట్స్ వేసుకుంటూ ఉంటారు, అదే అన్నీ చేస్తారు. కానీ ఒక్కోసారి మొక్క మొత్తానికే ఇదైపోయింది అనుకున్న మొక్క కూడా ఈ అలోవీరా తోటి కూడా పెట్టి దాన్ని అలోవెరా ఒకటి ఎప్సమ్ సాల్ట్ అండి. ఓకే, ఎట్లాంటిది అది? ఎప్సమ్ సాల్ట్ అని ఉంటుందండి. మనకు ఆ మెటీరియల్ కూడా వాటర్ లో డైల్యూట్ చేసుకొని మొక్కకి ఇవ్వాలండి. కొంచెం దాల్చిన చెక్క పొడి ఒకటి, ఇది ఒకటి వేసి మొక్కని సర్వైవ్ చేయొచ్చు. అంటే ఎలా అంటే మొక్క మొత్తం మీద వడిలిపోయి ఉంటే వడిలిపోయి ఇంకా చనిపోయే స్టేజ్కి వస్తుంది మొక్క అన్నప్పుడు మనం ఎప్సమ్ సాల్ట్ బతికిస్తుందండి దాన్ని. ఓకే, ఎప్సమ్ సాల్ట్ ఎట్లా అండి? ఎంత క్వాంటిటీ పోయాలి? ఒక స్పూన్ ఎప్సమ్ సాల్ట్ తీసుకొని ఒక గ్లాస్ వాటర్ లో తీసుకొని డైల్యూట్ చేసుకొని మొక్క మొదట్లో పోయడమేనండి. ఎన్ని రోజులు పోయండి? డైలీ మార్నింగ్? డైలీ కాదండి, ఒక వారం రోజులకు ఒకసారి వారం రోజులు పోస్తూ ఉంటే అది ఖచ్చితంగా చిగురు వస్తుందండి. ఓకే, సో అంటే అది తీసుకొచ్చి నీడలో పెట్టాలా? మళ్ళీ నీడలో పెట్టుకోవాలి. సర్వైవ్ చేయాలంటే నీడలో ఉండాలి. ప్లస్ దానికి వచ్చేదాకా కొమ్మలు నీడలో పెట్టుకొని తర్వాత మళ్ళీ ఎండలో పెట్టుకున్నాయండి. నీళ్ళలో పెట్టుకొని మెల్లిమెల్లిగా ఏదో పిల్లల్లాగానేనండి ఇవి కూడా. చాలా కేర్ తీసుకోవాలి. మొక్కలంటే ఒకటి పోతుంది అంటే చాలా బాధ కూడా వస్తుంది. అలాంటి జాగ్రత్తగా పెంచుకుంటా ప్రతి ఒక్క మొక్క కూడా అంత సన్నిహితంగా ఉంటా చేసుకోవాలి. అంతే చిన్నపిల్లలకి ఏదో జాగ్రత్తగా ఫీడ్ చేస్తామో వీటిని కూడా అంతే ఫీడ్ చేసుకోవాలి. అవి ఏదో మనతో ఆడుకుంటున్నప్పుడు ఎంత హ్యాపీగా, అవి మనతో మాట్లాడుతున్నప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుంది, ఇవి కూడా అంతే అంతే కదా. ఓకే, సో మొక్కలతో కూడా రెగ్యులర్ గా మాట్లాడుతూ ఉంటారు.